తెలంగాణలో చేసే స్వీట్స్లో వన్ ఆఫ్ ద స్పెషల్ లడ్డు మలీజా. మేము మలీజా ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ గోధుమ పిండి తడిపి పెట్టుకోండి. మీరు నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటారో అలా చపాతీ చేసేసుకోండి. నూనె అయినా వాడొచ్చు, నెయ్యి అయినా వాడొచ్చు. కానీ నెయ్యి వాడితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మేము అందుకే నెయ్యి వాడాము. చపాతీలు చల్లగా అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. మీరు షుగర్ని ప్రిఫర్ చేస్తే షుగర్ని గ్రైండ్ చేసుకోండి, లేదా బెల్లంని ప్రిఫర్ చేస్తే బెల్లంని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మేము కొన్ని షుగర్ మలీజా లడ్డూలు చేసుకున్నాం అండ్ కొన్ని బెల్లం మలీజా లడ్డూలు చేసుకున్నాం. ఇప్పుడు గ్రైండ్ చేసిన చపాతీ పౌడర్ అండ్ షుగర్ పౌడర్ లేదా బెల్లం పౌడర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లడ్డూలు కట్టేయడమే. టడా, మన మలీజా రెడీ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ DDS Zenvita. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్.